ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. శ్రీ ప్రత్యాంగిర అమ్మవారి కథ ప్రధానంగా నరసింహస్వామి ఉగ్రరూపం నుండి ఉద్భవించిన హిరణ్యకశపుని సంహరించిన తరువాత ఆయన కోపాన్ని చల్లార్చడానికి శివుని శరభ రూపం నుండి ఆమె అవతరించింది. ఆమె దుష్టశక్తులకు అంతం చేసి భక్తులకు రక్షణ కల్పిస్తుంది. ఆమెను ఆదర్వన భద్రకాళి నరసింహ అని కూడా పిలుస్తారు. ఆమెను పూజించడం వల్ల శత్రువుల నుండి రక్షణ లభిస్తుందని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నరసింహస్వామి కోపంతో హిరణ్యకశపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం తగ్గలేదు. ఆయన కోపాన్ని అదుపు చేయడం దేవతలకు సాధ్యం కాలేదు. శివుని రూపమైన శరభ రూపము ధరించి నరసింహుని శాంతింప చేయడానికి ప్రయత్నించాడు. అయినా కానీ ఫలితం లేకుండా పోయింది. శివుని శరభ రూపంలోని శివుని మూడో కన్ను నుండి సింహముఖం రెక్కలతో ప్రత్యాంగిరాదేవి అవతరించింది. ఆమె నరసింహుడి స్త్రీ రూపంలో ఉంటుంది. రక్షణ కవచంగా ఆమె దుష్టశక్తులను క్షుద్ర ప్రయోగాలు నాశనం చేస్తుంది, భక్తులకు రక్షణ కల్పిస్తుంది. అయితే వివిధ నామాలతో ఆదర్వన భద్రకాళి, నరసింహిని, నికులాంబ అని కూడా పిలవడం జరుగుతుంది ప్రత్యాంగిరి దేవి అమ్మవారిని. అయితే దుష్టశక్తుల నుండి విముక్తి, రక్షణ, శాంతి కోసం ప్రత్యాంగిరి దేవిని పూజిస్తారు. ముఖ్యంగా మిరపకాయలతో హోమం చేస్తారు. ఆమె ఆదర్వన వేద దేవతగా, దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఉగ్రరూపం దుష్టులకు భయం కలిగించిన భక్తులకు అమ్మ ప్రేమను, రక్షణ అందిస్తుంది. ఇలా ప్రత్యాంగిరిని పూజించడం వల్ల అమ్మవారిని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమె సోమరితనాన్ని కూడా సహించదని, అందుకే ప్రత్యాంగిర ఉపాసకులు శక్తివంతమైన వారని ఒక సామెత కూడా ఉంటుంది. అలా శరభ అవతారం నుంచి ఉద్భవించిన శివుడి మూడో కన్ను నుంచి ప్రత్యాంగిరి దేవి ఇలా వచ్చి నరసింహస్వామికి చందన పూజ చేస్తుంది. చందన పూజ చేయడంతో నరసింహస్వామి శాంతిస్తాడు. ఆ విధంగా ప్రత్యాంగిరి అమ్మవారు ఆవిర్భవించారు. ఆ విధంగా ప్రత్యాంగిర దేవి అమ్మవారు నరసింహస్వామిని శాంతింప చేయడానికి చందనంతో పూజించి చందనంతో అభిషేకం చేస్తుంది. దాంతో అతను సాత్విక రూపాన్ని తిరిగి పొందాడు. ఆ విధంగా ప్రపంచంలో ధర్మం పునరుద్ధరించబడింది. ప్రతి అనే పదానికి తిప్పికొట్టడం అని అర్థం. అందువల్ల ఏదైనా ప్రత్యాంగిరి అమ్మవారిని పూజిస్తే ఇలాంటి చెడు ప్రభావాలైనా కానీ తిప్పికొడుతుంది అని చెబుతారు. దక్షిణ భారతదేశంలో దేవాలయాల్లో ఆమె ఆదర్వ వేద అవతారంగా పరిగణించబడుతుంది. అయితే ప్రత్యాంగిరి అమ్మవారు ఆదర్వన భద్రకాళి అనే పేరుతో కూడా పూజిస్తారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.